క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు స్వాగతము. గడిచిన ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, తల మీద ఎంత కొట్టినా నొప్పి రాదు అని అడిగాను. అది ఏంటి అని అడిగాను. అది గోడకు కొట్టేటువంటి మేకు. ఇవాళ నానుడి పదానికి వస్తే, చీమకు రెక్కలు వచ్చినట్టు. ఇది ఏ సందర్భంలో వాడతామో చూద్దాం మనం. తక్కువ స్థాయి గల వాడికి ఒక్కసారిగా కలిసి వచ్చి, అదృష్టం కలిసి వచ్చి డబ్బు బాగా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ డబ్బు చూసుకొని కన్ను మిన్ను కానకుండా గర్వంతో విర్రవీగుతూ ఉంటే అలాంటి సందర్భంలో వాడతాము చీమకు రెక్కలు వచ్చినట్టు అని. చీమ చాలా చిన్నది, మరి దానికి రెక్కలు వస్తే దాని వేగాన్ని కానీ గమనాన్ని కానీ మనం అంచనా వేయలేము. అలాగే ఈ తక్కువ స్థాయి గలవాడు ఎక్కువగా డబ్బు కలిసి వచ్చిన తర్వాత అతను మిడిసి పడుతూ ఉంటే ఆ సందర్భంలో వాడతాం మనం. చీమకు రెక్కలు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, ఎందుకంటే చీమ చాలా చిన్నది, అల్పమైంది. అలాగే ఇతను కూడా చాలా తక్కువ స్థాయి ఉన్నాడు, సడన్గా ఇంత డబ్బు చూసుకొని మిడిసి పడుతున్నాడు అనే సందర్భంలో వాడతాం. మరి ఇవాళ చిలిపి ప్రశ్నకు వద్దామా? చిలిపి ప్రశ్న ఏంటంటే, ఒకతను 60 అడుగుల ఎత్తున్నటువంటి ఒక నిచ్చెన మీద నుంచి కింద పడిపోయాడు, లేదా 60 అడుగుల పొడవున్నటువంటి ఒక నిచ్చెన మీద నుంచి కింద పడిపోయాడు. కానీ అతనికి ఏమీ కాలేదు. ఎందుకని? దీనికి జవాబు కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్.